పరిస్థితి ఘోరంగా ఉండే, ఆర్థిక వ్యవస్థ ఘోరంగా ఉండే, పండుగ జరుపుకోవాలని కూడా పుస్తెలు అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ అన్నాడు. అటువంటిది ఈరోజు కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జరిగే సంస్కృతిని నిలబెట్టే పండుగలు కావచ్చు, కేసీఆర్ గారు ప్రతి పండుగను అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం వాటి కోసం డబ్బులు కేటాయించి ఓ బందోబస్తును ఏర్పాటు చేసి భక్తులకో లైన్లు, శివశక్తులకో లైన్లు, జోగిరిలకో లైన్లు కట్టించి ఒక ఎవరికి ఇబ్బంది కాకుండా మంచిగా ఉండేది. అని ఈరోజు ఒకరి మీద ఒకరు తోసుడు, లాటే ఛార్జీలు తప్ప ఏది కూడా జరగట్లేదని చెప్పేసి చాలా వరకు జోగినీలు శాపనార్థాలు కూడా పెడతా ఉన్నారు. భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. వరదలతో కొట్టుకుపోతారు. విగ్రహ ప్రతిష్టన చేయకపోతే వదిలేది లేదని చెప్పేసి స్వయాన అమ్మవారే ఈ భవిష్యవాణి కూడా చెప్పడం చాలా అనుమానాస్పదంగా అనుకోవచ్చు మిత్రులారా. చూడండి మీరే, పోలీసుల రాక్షసుల, వృద్ధులు మహిళలపై లాఠీ చార్జ్. గాజుల రామవరంలో ఇండ్లు కూల్చివేత, 40 ఏళ్లుగా ఉంటున్న నివాసాలు నేలమట్టం. అడ్డుకోబోయిన స్థానికులపై పోలీసుల జులుం. తినే అన్నంలో మట్టి పోసిన కాకీలు. మిమ్మల్ని చంపినా ఎవరు ఏం చేయలేరు, మాకు మీద నుంచి ఆర్డర్ వచ్చిందంటూ బెదిరింపులు. పేద కుటుంబాలను రోడ్డున పడేసిన వైనం. చంటి పిల్లలతో బాధితులు కన్నీళ్ళు. గిట్లా ఉంది. ఈ అడ్డంగా మాట్లాడే అడ్డంగి దయాకర్ కావచ్చు, సోది మాట్లాడే సామ రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ ముఖాలకు ఈయన కేసీఆర్ని తిట్టి, హరీష్ రావు తిట్టి ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వ మంత్రి కోటాల వీళ్ళకు హోదాలు కూడా దక్కినాయి. సామ రామ్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్సీగా నిలబడాలి, నేనే గెలవాలని చెప్పేసి ఈ మనిషి చాలా ఆర్భాటపడతా ఉన్నాడు. ఈయన నెత్తిల గింతంత పెండు ఉంది, పెండ సబ్జెక్ట్ లేదు, పెండా ఉంది. పొద్దున లేస్తాడు కాళేశ్వరం మీద ఏడుస్తాడు, పొద్దున్న లేస్తాడు హరీష్ రావు కేటీఆర్ మీద ఏడుస్తాడు. మొన్న టీవీ లైన్లో రఫ్ ఆడిచ్చారు ఈ పిల్లోడిని, సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ మీద దోషిండు. క్రిషాంక్ ఒకటే అన్నాడు, ఈయనకేదో లోపల ఆ చిప్పు దొబ్బినట్టుంది, ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇరికిచ్చేసిరు. అద్దంకి దయాకర్ సామాకు లీగల్ నోటీసులు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని ప్రచారం. దుష్ప్రచారంపై లీగల్ నోటీసులు జారీ. ప్రభుత్వానికి ప్రశ్నించినందుకు ఆరోపణలు. క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసులు. ఆ పని చేయండి హరీష్ రావు గారు, ఆ పని చేసి వీళ్ళను బొక్కలు దోయండి. వీళ్ళ పొద్దున్నిత్త వీళ్ళ సోది చూడలేకపోతున్నాం. వీళ్ళను ఒక యువకుడు చూస్తే ఒక రౌడీ షీటర్గా, ఒక రేపిస్ట్గా, ఓ తెలంగాణను ఆగం చేసేటోడుగా తయారవుతాడు తప్ప, వీళ్ళ మాటలు విన్నోడు అట్లా తయారవుతాడు తప్ప చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, బిజినెస్ చేయాలి, వ్యవసాయం చేయాలని చెప్పేసి ఆ ఆలోచన రాదు వీళ్ళ మాటలు వింటే. అద్దంకి దయాకర్ ఉన్నారు. ఈ అద్దంకి దయాకర్ దగ్గర పొట్ట విప్పితే పురుగులుండు అదొకటి ఉంటుంది కదా, ఏదో ఉంటుంది సామెత, మేలి బండి చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అంటే గాతీరుగానే ఈయన మీదలా గట్టినే ఉంటుంది, ఈయన పొట్టలో కూడా అదే ఉంటుంది. దండగా చదువు రాదు, ఏం రాదు వీళ్ళకు. అచ్చోసిన ఆంబోతులు లెక్క పొద్దున లేచి కేసీఆర్ని తిట్టుడు, బీఆర్ఎస్ని తిట్టుడు తప్ప వీళ్ళ పనే లేదు, వేరొక పనే లేదు. సోది చెప్పడంలో వీళ్ళే ముందుంటారు. దేవాలయాలకు వెళ్తే క్షుద్ర పూజలు చేశారు అని చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు. ఇప్పుడు క్షుద్ర పూజలు అనేటిది చాలా వరకు అవేర్నెస్ని చాలా వరకు చేస్తూ ఉంటారు. క్షుద్ర పూజలు ఏముండవు అని చెప్పేసి అవేర్నెస్, పాతకాలం కాదు ఇది, చైతన్యవంతమైన కాలం. వాటి నుంచి అవేర్నెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తే వీళ్ళు చదువుకున్నారా, రోడ్ల పంటి తిరిగిరా వీళ్ళ ముఖ్యాలైతే చదువుకున్నట్టయితే నాకు ఎక్కడ ఇచ్చట్లా. చదువుకున్నట్టు మాట్లాడు, చదువుకున్నవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని పాడు తగలబడి ఉంటుంది. అది కదా వీళ్ళు మాట్లాడాల్సింది. మరి క్షుద్ర పూజలు చేసిరంటే హరీష్ రావు ఎట్లా అవ్వుకుంటాడు? బిడ్డ ఆనాడు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మిలియన్ మార్చ్లనే పోలీసులకు సుక్కలు చూపెట్టినోడు. ఆనాడు ఉద్యమాలు జరుగుతూ ఉంటే హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఒక స్పెషల్ డైలాగ్ ఉంటుంది, తప్పుగా అనుకోకండి. మ్యాక్కెలవాడే తెలంగాణ కాదారా ఆంధ్ర అని చెప్పేసి ఆ మధ్య కాలంలో మాట్లాడుతూ ఉంటే ఒక స్పిరిట్ సినిమా, ఈ మధ్యలో యష్ గారు తీస్తున్న సినిమా టాక్సిక్ మూవీ, బాహుబలి సినిమా, ఇలాంటి విజువల్ కల్ట్స్, అవి మామూలు కల్ట్స్ కాదు. అది హరీష్ రావు గారి మీద సినిమా తీస్తే మాత్రం రికార్డు బద్దలు కొట్టచ్చు ఆ విషయంలో. అట్లాంటిది హరీష్ రావు పట్టుకొని క్షుద్ర పూజలు. నేను చెప్తున్నా కదా, ఈ అద్దంకి దయాకరు తెలంగాణ ఇండియన్స్ కన్నా పాకిస్తాన్ మంచోళ్ళండి. ఈయనకు
ఈ మనిషి ఈ సామరామోహన్ రెడ్డి గురించి నేను చెప్పా, అడ్డగోలు మాటలు, అడ్డదిడ్డంగా అడ్డగోలు మాటలు మాట్లాడు తప్ప దేనికి పనికొచ్చే మాటలు కూడా ఎక్కడ మాట్లాడు సోదరులారా. సోది కొట్టుట్లో మాత్రం రేవంత్ రెడ్డి ముందుంటాడు. రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టే, వీళ్ళ పని కూడా అయిపోయినట్టే, వీళ్ళకి ఇక టైం దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు కూడా చాలా వరకు విసిగిపోయారు వీళ్ళ సోది వినలేక.